నమస్కారం అండి. మేము ఈషా గురించి నా పేరు సురేష్ కుమార్ గౌడ్, నేను ప్రోడక్ట్ డెవలప్మెంట్ మేనేజర్. ఈరోజు తేదీ 5/7 జూలై నెల 2025 సంవత్సరము. మీరు చూస్తున్నటువంటి తోట ఏదైతే ఉందో ఈషా యోధ అనే టమాటో వేశారు. రైతు పేరు మల్లేష్, గ్రామం వచ్చేసి గోళ్ళ గ్రామము, మండలం వచ్చేసి కళ్యాణదుర్గం మండలము. మీరు చూడండి, దాదాపు నమస్తేనా, మీరు మొత్తం ఎన్ని ఎకరాలు పెట్టారు ఇప్పుడు టమాటోది? 2.5 ఎకరా పెట్టారు. మీరు విత్తనం ఎక్కడ తెచ్చుకున్నారు? ఇది అనంతపూర్లో విత్తనాలు తీసుకొచ్చుకొని నారు పోయించారు. మీరు ఫస్ట్ టైం పెట్టారా యోధ అనేది? ఇంతకుముందు గతంలో పెట్టారా? రెండోసారి పెడుతున్నారు. గతంలో పంట కూడా మీకు బాగుంటుందా? బాగా వచ్చింది. అప్పుడు ఎన్ని ఎకరాలు పెట్టారు? 4 ఎకరాలు పెట్టారు. అప్పుడు మీకు రేట్లు మీకు అనుకూలంగా ఉందా? అనుకూలం రేట్, కానీ దిగుబడి పరంగా ఎట్లా అయితే బ్రహ్మాండంగా మిగతా అప్పుడు మచ్చ తెగులకు కానీ లేదంటే కాయ మీద గజ్జి కానీ ఎక్కువ, ఏంటంటే వర్షాకాలం ఎక్కువ కాయ మీద గజ్జి ఎక్కువ వస్తుంది. దాన్ని ఏమంటే బ్యాక్టీరియాలు లైట్ అంటున్నారు. అది మీకు ఏమన్నా మిగతా పంటలకి దీనికి వ్యత్యాసం ఏమైనా ఉందంటారా? ఈ సీడ్ అయితే చాలా బెస్ట్ సార్. టమాటోతో పోల్చుకుంటే ఈ సీడ్ బెస్ట్. మచ్చ తెగులు కావచ్చు, ఏ దానికైనా సార్ బెస్ట్, చాలా బాగుంది. దూర ప్రాంతాన్ని మీకు ఎట్లుంది? దూర ప్రాంతాల్లో ఇప్పుడు మీరు వేశారు కదా, మీ చుట్టుపక్కల రైతులు కూడా చాలా మంది రైతులు వేశారు, పంటలు వేశారు. వాళ్ళకు మీకు ఏమైనా తేడా అనిపిస్తుందంటారా? తప్పేదా సార్. ఓకే. ఇప్పుడు ఇది ఎన్నో తేదీ, ఏ నెల వేశారు దీన్ని? సార్ ఏప్రిల్ నెల సార్, 22వ తారీఖు. ఏప్రిల్ 22వ తారీఖు వేశారు. నాటారు, ట్రాన్స్ప్లాంట్ చేశారు. ఇప్పుడు ఫస్ట్ టైం ఫస్ట్ పోతే తీస్తారు. ఓకే. ఇప్పుడు మొత్తం మీద నేను చూస్తూ వస్తున్న చుట్టుపక్కల తోటలన్నీ కూడా సమానంగా తోటలు కావచ్చు. చాలా వరకు వైరస్ అటాక్ అయింది, తర్వాత మచ్చ వచ్చింది, అసలు కాయలు ఇంత కాయలు ఉన్నాయి. దానికి అంటే మీరు వాటికి వీటికి ఏమైనా వ్యత్యాసం చెప్పగలరా? మీ పంటకు వాళ్ళ పంటకు ఏమన్నా? సార్ మా పంట అయితే బాగుంది సార్. వేరే వాళ్ళు కొద్దిగా పెట్టుబడి తగ్గించుకుంటుంటారు. నేనైతే పెట్టుబడి గురించి ఆలోచించాను సార్. ఫస్ట్ పెట్టుకుంటాను. ఓకే. మీకు విత్తనం బాగా నచ్చింది సార్? విత్తనం అయితే ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్, బాగుంది. దూర ప్రాంతానికి కావచ్చు, ఏ దానికైనా అనుకూలంగా బాగుంది సార్. ఇక్కడికైనా తీసుకెళ్ళాం. ఏ పేరు పంట పేరు ఏం పెట్టారు సార్? ఇదే సార్, ఈషా యోధ. ఒకసారి గట్టిగా చెప్పండి. మీరు వేసిన కంపెనీ పేరు ఏం పేరు? సార్ ఈషా యోధ. ఈషా కంపెనీ వారి యోధ అనే టమోటా రకం. ఓకే, సంతోషం అన్న. మీరు చాలా మంచి రైతు కూడా బాగా శ్రద్ధగా మీ పంటని బాగా కాపాడుతున్నారు. మంచి శ్రద్ధగా స్ప్రేయింగ్ కూడా బాగా చేస్తున్నారు. మిగతా రైతులకు మీరు ఆదర్శంగా ఉన్నారు కనుక మీకు మా కంపెనీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు సార్. నా తరపు నుంచి కూడా 10 రైతులు ఇప్పుడు నాటారు సార్. వెరీ గుడ్, సంతోషం, కంగ్రాచులేషన్స్, సంతోషం, థ్యాంక్ యూ. మీరేమన్నా మళ్ళీ ఏమైనా ఇంపోర్టెడ్